తిరుపతి జిల్లా పిచ్చటూరు మండల టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నరసింహులు యాదవ్. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తుఫాన్ బాధితులను ఆదుకోవడంతో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహించారు. గ్రామాల్లో పట్టా భూములు తుఫాను వరదల వల్ల 4 అడుగుల మేర లోతుకు గురైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి వారి మంత్రులు ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసమని అన్నారు. అధికారులు సమగ్ర సర్వే చేసి నష్టపోయిన అన్ని వర్గాల వారిని ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ సత్యవేడు, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇటు ముఖ్యంగా రైతాంగం ఆధారపడి ఉన్న సత్యవేడు కానీ, శ్రీకాళహస్తి కానీ, అదేవిధంగా సూలూరుపేట కానీ, అదేవిధంగా గూడూరు, వెంకటగిరి, మిగతా సర్వేపల్లి ఈ పార్లమెంట్కి సంబంధించి అనేక చోట్ల కూడా రైతులు చాలా ఇబ్బందులు పాలయ్యారు ఈ వర్షాల వల్ల. దీనికి సంబంధించి ఈరోజు గతంలో చూస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకునేవారు. ఎవరైనా ఇబ్బంది పడకుండా, అకాలంగా ఇబ్బంది పడే పరిస్థితులు లేకుండా చంద్రబాబు నాయుడు గారు అధికారులందరినీ కూడా అప్రమత్తం చేయడం, పంట నష్టం కానీ ఇంకోటి కానీ ఏ విధంగా ముందు చర్యలు తీసుకున్నారో మనం చూసాం. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూస్తే ఏదైతే ఈరోజు రాష్ట్రంలో ఇంత భారీ ఎత్తున కనీసం ఈ యొక్క జిల్లాలో చూస్తే 10% మాత్రమే వరి పైరు చేతికి వచ్చే పరిస్థితి. 90% ఈ యొక్క వరి ధాన్యం కానీ, ఇతరత్ర మిరప పంటలు కానీ, ఇతరత్ర పంటలు 90% దెబ్బతినడం జరిగింది. దీని పట్ల ఈరోజు ముఖ్యమంత్రి స్పందించాలని డిమాండ్ చేస్తాను. ఎందుకంటే ఇంత భారీ ఎత్తున గతంలో ఎప్పుడు కూడా రైతులు ఇంత భారీ ఎత్తున నష్టపోలా. ఈరోజు ముఖ్యమంత్రి ఇంటికి పరిమితమై ఈ యొక్క రైతుల బాధలు కానీ, ప్రజల బాధలు కానీ పట్టించుకోకుండా ఇంతవరకు పర్యటనకు రాలేదంటే ఏమనాలి? మీ యొక్క మంత్రులు, మీ యొక్క మినిస్టర్లు ఎక్కడ దాక్కొని ఉన్నారు? మీ యొక్క ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని నట్టేట ముంచేసి ఈరోజు వాళ్ళని ఆదుకునేదానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే ముఖ్యమంత్రి ఈ యొక్క తిరుపతి పార్లమెంటు పరిధిలో కానీ, జిల్లా పరిధిలో కానీ వెంటనే కూడా పర్యటించాలి. రైతులకు జరిగిన నష్టాన్ని ఖచ్చితంగా కూడా ప్రతి రూపాయి కూడా రైతులకు చెల్లించాలని తెలుగుదేశం పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో చూస్తే వర్షాలు రాకముందే ఏదైతే అట్టడుగున నీటిని ఏ విధంగా, భూగర్భ జలాల్ని ఏ విధంగా సమృద్ధిగా తీసుకురావాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేక విధాలుగా కూడా చెక్ డ్యాముల నిర్మాణం కానీ, ఇంకుడు గుంతలు కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే గ్రౌండ్ లెవెల్ వాటర్ని పెంచే దిశగా అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగాయి. కానీ ఈరోజు ఒక్క కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాన పోలా. ఈరోజు ఈ వాటర్ అంతా కూడా ఇదైపోతే ఏదైతే గ్రౌండ్ వాటరు లేని పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో వచ్చే విధంగా ఉందంటే ఏ విధంగా రైతాంగం ఇబ్బంది పడుతూ ఉందో ఇలాంటి ఒక మచ్చుతున్న మడికి చెప్తూ ఉన్నాం. కాబట్టి ఎవరు కూడా పాలకులు ఏదైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళ దగ్గర వచ్చి వాళ్ళకి ఏమి నష్టం జరిగింది ఏమని దాన్ని అంటే కూడా బేరీ చేసి దాన్నంతా కూడా కరెక్ట్గా కూడా ఆ యొక్క రైతులకు సంబంధించి ఎలా నష్టపోయారు, ఏ విధంగా నష్టపోయారు, కొంతమంది ప్రైవేటు వ్యక్తుల దగ్గర అప్పులు తీసుకొచ్చి వడ్డీలకి తెచ్చిపెట్టి కొంతమంది రైతులు ఈ విధంగా పంటలు వేసుకొని ఏ విధంగా వాళ్ళు ఈరోజు నష్టపోయారో వాటన్నిటిని కూడా ఇక్కడున్న ఎంఆర్ఓలు కానీ, ఇక్కడున్న ఏదైతే తిరుపతి జిల్లా పరిధిలో ఉండే ఆర్డీఓలు కానీ దీనిపైన సమగ్రంగా విచారణ చేపట్టి దానిపైన కరెక్ట్ అయిన నివేదికలు ఎక్కడికక్కడ ఏ గ్రామానికి ఆ గ్రామంలో రైతులందరితో కూర్చొని ఎక్కడైతే నష్టం జరిగిందో అక్కడ పర్యటించి వాస్తవాలను ముందు పెట్టి ఈ రాష్ట్రం నుంచి